Hello beautiful subscribers, welcome to my YouTube channel Adi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ రోజు లాగ్ ఫ్రెండ్స్. ఇది కానీ చాలా లేట్ అయిపోయింది. నైట్ టైమే మేము 31st నైటే ముగ్గేసామని ఫిక్స్ అయిపోయాము. ముందుగానే ముగ్గు సెలెక్ట్ చేసుకున్నాను. నేను అదే ముగ్గు వేస్తున్నాను. నెమలి వచ్చి ఫ్లేవర్ వచ్చి సింపుల్గా ఉండేటట్టు వేద్దాం అనుకున్నాను. అంటే ఫోన్లోనే చూసానులేండి, కానీ బట్ కొంచెం చేంజ్ చేసి ముగ్గు వేద్దాం అనుకున్నాను. ముందు చాక్స్తో గీసేసుకొని తర్వాత కలర్స్ వేసేసిన తర్వాత మళ్ళీ ముగ్గుతోటి వేసాము. బాగుందా ఫ్రెండ్స్? ముగ్గు ప్రతి ఇయర్ ముందు చాక్స్తో వేసుకొని కలర్స్ వేసి తర్వాత ఇంకా ముగ్గుతో సైడ్ కలర్ అదే షేడ్స్ లాగా అలా కలర్స్ ఇస్తాము. ఇంకా నైట్ టైం త్వరగా వేసేసి 12 వరకు మేల్కొని ఇంకా విషెస్ చెప్పుకొని పడుకుందాం అనుకున్నాము. ఇంకా ముగ్గు అయిపోయేసరికి కూడా 11:40 దాకా అయింది. కలర్స్ అన్నీ ఫిల్ చేసేసాము. ఫస్ట్ ఇంకోలాగా వేసాను పైన ఫ్లవర్స్ పైన గ్యాప్ ఉన్న దగ్గర, కానీ అది అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ఇంకా అందుకే మళ్ళీ అది రఫ్ చేసేసి అంతవరకు మళ్ళీ 3 ఫ్లవర్స్ వేసాను. మేమందరం బాగా ప్రశాంతంగా వేసుకునే టైంలో మా బాబు ఆదిక్ గాడు వచ్చేసాడు. ఇంకా ఎలా చెడిపోయాలి, ఎలా పాడు చేయాలనేది వాడికి మెయిన్ థీము. ఇంకా చూడండి, కలర్స్ పట్టుకుంటా అంటాడు, అయ్యి అంటాడు, ఇయ్యి అంటాడు, అన్నీ అటు ఇటు తిరుగుతూ మా పని అరగంటలో అయ్యే పని మా వాడు గంట చేస్తాడు. ఇంకా కలర్స్ చెప్తున్నాడు, బ్లూ కలర్, ది పింక్, గ్రీను, అవి వాడికి బాగా తెలుసు. బాగా తెలిసిన కలర్స్ అయితే బాగా చెప్తాడు. ఎల్లో అన్నీ కలర్స్ చెప్పేస్తాడు. ఇంకా అలా ముగ్గుది వేసేస్తున్నాము. అందరం తలా ఒకటి చేసేస్తున్నాము. అలా వేస్తూ కంప్లీట్ చేసాము. మా ఆదికి మాత్రం మధ్యలో కలర్స్ అందిస్తున్నాడు. చూడండి, ఒకేసారి 3-4 కలర్స్ తీసుకుంటాడు. ఎక్కడ అన్నీ మిక్స్ చేసి గందరగోళం చేస్తాడని మా భయము. అందరినీ కొడతాడు. అన్ని కలర్స్ చెప్తూ మమ్మల్ని అద్దుకుంటే ఎంత సందడిగా ఉంటుందో అలాగే అంత గోలగా ఉంటుంది. అంత తక్కువ టైంలో అయ్యే పనిని కూడా ఎక్కువ టైంలో చేస్తాడు. మా అమ్మ పైన కర్ర వేస్తుంది. అలాగే ఫ్లవర్స్ కూడా నేను ఫస్ట్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ వేసి దాంట్లో డార్క్ గ్రీన్ షేడ్ ఇచ్చాను. అలాగే పింక్ వేసిన తర్వాత దానికి టమాటా రెడ్ షేడ్ ఇచ్చాను. అదొక వెరైటీగా ఉంది. మా వాడు కలర్స్ చెప్తున్నాడు చూడండి. ఆ మధ్యలో ఆరెంజ్ కలర్ అవి కూడా చెప్తున్నాను. బ్లూ, ఆరెంజ్ వాడికి వచ్చిన కలర్స్ చెప్పేస్తాడు. ఆ మధ్యలో ఫిల్ చేసిన కలర్ ఏంటంటే, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మేము ఇసుకతో చేసాము. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా వచ్చింది. చాలా ముద్దుగా అనిపించింది నాకైతే. సింపుల్గా అయినా కొంచెం చిన్నదైనా కూడా చాలా బాగా అనిపించింది. ఆ ఫెదర్స్ లాగా బాగా యూనిక్గా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకో ఇంటి దగ్గర ఇంకా అప్పటికే మాకు లేట్ అయిపోయిందని ఇంకా ఈ ఇంటి ముందు సింపుల్గా 2026 ఇయర్ వచ్చి విష్ హ్యాపీ న్యూ ఇయర్ లాగా వచ్చి ముద్దుగా కనిపించేలాగా ఉండడం కోసమని ఈ ముగ్గు వేసాము. ఇంకా తర్వాత మరుసటి రోజు పొద్దున్నే మా ఆదిక్ని రెడీ చేసిన తర్వాత వాడు ఫోటోకి ఫోజ్ ఇవ్వమంటే ఇవ్వకుండా చాక్లెట్ తింటూ అలాగే చూస్తున్నాడు. వాడికి ఫొటోస్ తీస్తున్నామని తెలిస్తే అస్సలు ఫోజ్ ఇవ్వడు. చాక్లెట్ మీద మాత్రం మంచి కాన్సన్ట్రేషన్ ఇస్తాడు. అలా పిన్ని వాళ్ళు ఫొటోస్ తీస్తుంటే వాడు కావాలని ఎక్కిరించినట్లు అలా పోజులు ఇస్తున్నాడు. ఇంకా ఇది వాళ్ళ న్యూ ఇయర్ ఫస్ట్ రోజు వాళ్ళ జయనాన్న వాళ్ళు తెచ్చిన డ్రెస్ వేసాం ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా వాడికి అటు ఇటు తిరిగి వాళ్ళ నాన్న కుస్తీలు పడ్డారు వాళ్ళ పిన్ని వాళ్ళ ఫొటోస్ తీయడానికి. అందులో 1-2 ఫొటోస్ కూడా అంత మంచిగా రాలేదు. ఇది కొంచెం బాగుందని యాడ్ చేస్తున్నాను. న్యూ ఇయర్ రోజు మేము చేసుకున్న వెరైటీస్, పలావ్ చేసుకున్నాము, తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్నాము, చికెన్ కర్రీ చేసుకున్నాము, అలాగే రైతా, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసుకున్నాము. చూడండి, చికెన్ మంచిగా స్పైసీగా ఉంది, చాలా బాగా అనిపించింది. అలాగే చికెన్ ఫ్రై, ఆనియన్స్ అన్నీ చేసేసుకొని ఆ రోజు ఫుల్గా హాలిడే కాబట్టి ఫుల్గా తినేసాము అందరం. ఇదిగోండి ఫ్రై, ఇది మాత్రం కొంచెమే చేశాను, ఆల్రెడీ కొంచెం తినేసాము. ఇంకా న్యూ ఇయర్ రోజు ఎవరు బాధపడకూడదు, మంచిగా తినాలి అది ఇది అనుకుంటారు కదా. న్యూ ఇయర్ రోజు మనం చికెన్, పలావ్ ఇవన్నీ తిన్నాము. సంవత్సరం మొత్తం అలాగే తింటామా ఏంటి?
కామెడీ అనిపించింది నాకైతే మాత్రం. కానీ అందరూ ఎలా అనుకుంటే మనం కూడా దాన్ని కొంచెం ఫాలో అవ్వాలి కదా. ఇది రైతా, క్యారెట్ కూడా వేసుకున్నాం మేము హెల్తీగా ఉండడం కోసం. ఇంకా అలాగే ఫైనల్లీ మేము న్యూ ఇయర్కి మా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇది హెల్తీగా మైదా పిండి కాకుండా మనం ఇది ఉంటుంది కదండి, సుజీ రవ్వతో చేసాము. అదే బొంబాయి రవ్వతో కూల్ కేక్ రెడీ చేసాము. కోకోనట్ పౌడర్, చాక్లెట్ పౌడర్ బదులు మేము బోర్బన్ బిస్కెట్స్తో జెమ్స్తో డెకరేట్ చేసాము. మా అదికు కేక్ అంటే చాలా ఇష్టం. కానీ బయట ఈ న్యూ ఇయర్కి కేక్ తెచ్చుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఒక 4-5 డేస్ ముందు దాన్ని ప్రిపేర్ చేసి క్రీమ్ అంటించి అలా ఉంటుంది. అంత ఫ్రెష్ కేక్స్ అయితే న్యూ ఇయర్కి లభించవు. నేనైతే చాలాసార్లు గమనించాను. ఒక 2-3 టైమ్స్ కొన్న తర్వాత ఇంకా తెచ్చుకోకూడదు అనిపించింది. నార్మల్ టైంలో చాలా బాగుంటుంది కేక్. ఎందుకంటే అదే న్యూ ఇయర్ అప్పటికైనా మనం ఆర్డర్ ఇచ్చామనుకోండి, ముందే కేక్ ప్రిపేర్ చేసి ఉంటారు కాబట్టి కేక్ బ్రెడ్ అంత టేస్టీగా ఉండదు. అలానే మన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. అందుకని జెమ్స్ ఫస్ట్ మా ఆదికు నేను కట్ చేసాము కేక్. వాడికి జెమ్స్ అంటే చాలా ఇష్టం చేసాము. ఫస్ట్ నేను వాడికి కేక్ తినిపించాను. తర్వాత వాడు నాకు తినిపిస్తా అని చెప్పి జెమ్స్ అన్నీ తీసుకొని, వాడికి జెమ్స్ అంటే చాలా ఇష్టం. తినిపిస్తాడేమోనని నేను చూస్తున్నాను. కానీ ఏం చేస్తాడా అని ఆత్రంగా చూసాము. వాడే మొత్తం అన్నీ తీసి నోట్లో వేసేసుకున్నాడు. మాది చాలా అత్తి పిల్లోడు, తులో పిల్లోడు, అలాగే చాలా క్లెవర్. కలర్స్ ఏంటియో కూడా చెప్తూ తీశాడు. అలాగా కేక్ చిన్నగా కట్ చేసాము. చిన్ని సెలబ్రేషన్ చేసుకున్నాము. వాళ్ళ పిన్నికి కేక్ తినిపిస్తున్నాడు. వాళ్ళ పిన్ని కూడా కేక్ తినిపించింది. అంతలోపే వాళ్ళ పిన్ని కేక్ తినిపించే టైంలోనే వాడికి కేక్ నచ్చినట్టుంది ఫ్రెండ్స్. స్కూల్ కేక్ చాలా బాగా వచ్చింది. కానీ వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ అంత టైం ఫస్ట్ టైం మేము కేక్ రెడీ చేసాము. ఇంకా ఎందుకులే అనుకున్నాము. వాళ్ళ బాబాయ్ కూడా అది కేక్ తినిపించాడు. కానీ అదైతే ఇంకా వాళ్ళ బాబాయ్ తినిపించాడు. మా వాడు కేక్ అంటే చాలా నచ్చింది కాబట్టి వాడు కూడా తినేసాడు ఫాస్ట్గా. ఇంకెవరికి పెట్టమన్నా కూడా తోసేసుకుంటున్నాడు. కానీ ఇంకా చిన్న చిన్న పీసులే ఇచ్చాము. వాడి కేక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్వీట్గా ఉంటుంది, అట్లనే కొంచెం రెడ్గా కూడా ఉంటుంది కదా. ఇంకా అలా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సాగింది. ఈ ఇయర్ మా చెల్లి వాళ్ళు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. అలాగే ఈ న్యూ ఇయర్ అందరికీ కలిసి రావాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Advi963 Creations.